మంత్లీ ఒకసారి చెక్ చేయి. ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్‌గా వచ్చాయా లేదా నీకు? ఒకసారి ఇందులో చూడు మంత్లీ చేయలేదు. కింద డెస్క్‌టాప్‌లో చేశాను. ల్యాప్‌టాప్‌లో చేయలేదా? ఆహా! కింద ఆఫీస్‌లో చేశాను. నేను ఇవాళ కింద ఆఫీస్‌కెళ్ళాను. అక్కడ చేశాను. దీంట్లో చేయలేదా? ఓకే. లేదా అర్థమైంది కదా! అవునండి. ప్రాసెస్ అయితే అర్థమైంది ఆ! కదా! సేమ్ అర్థమైంది. ఓకే. సో, వోచర్ దగ్గర నెక్స్ట్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా ఎంటర్ చేయాలి? పైకి వెళ్ళు. సర్వీస్‌లోకి వెళ్ళు. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్‌లోకి. వాటికి రిలేటెడ్ లింక్స్ నేను మెయిల్ యాక్సెస్ ఇస్తా. రిమైనింగ్ వీడియోస్. నీకు ఓకే. టైమ్ ఉన్నప్పుడు చూసుకో. ఓకేనా? ఓకే సార్. యాహ్! ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తావో చెప్తే నేను ఫైనల్ ఎగ్జామ్ లింక్ ఇస్తాను. ఆ టెస్ట్‌లన్నీ రాసేసేయి. రాసేసిన ఆ! తర్వాత సార్ ఆహ్, నేను ఫైనల్ ఎగ్జామ్ రెడీ ఎన్ని అంటే నేను టెస్ట్స్ ఇస్తాను. ఉంటాయి సార్? అదే టాపిక్ వైస్ ఉంటాయి చూడు. గూడ్స్ జీఎస్టీ మీద 3, టీడీఎస్ మీద 3. అవునవును. ఓకే. ఓకే. ఆ! అవన్నీ ఫినిష్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ లింక్ వస్తదా? ఫైనల్ ఎగ్జామ్ నేనిస్తాను. అది నేను ఇవ్వాలి. అవి నువ్వు కంప్లీట్ చేసి ఓహ్! నేను ఎగ్జామ్ రెడీ అంటే నెక్స్ట్ ఇయర్‌లో ఒకటో తారీఖు గాని, రెండో తారీఖు గాని లింక్ ఇస్తా. ఓకే. యాహ్! ఓకే. అవి సో, అంటే ఆహ్, హ్మ్. దాన్నేమంటారు? ఫైనల్ ఎగ్జామ్ ఎంసీక్యూసేనా సార్? మల్టిపుల్ చాయిస్ అండి. పైకి వెళ్ళు. పైకి. ఓకే. పైకి వెళ్ళు. పైకి వెళ్ళు. ఓకే. ఫస్ట్ ప్రాబ్లమే ఇయర్ అండ్ యాక్టివిటీస్. పైకి వెళ్ళు ఇంకా. యాహ్! పైకి వెళ్ళు. యాహ్! ఓకే. డన్. మార్చ్. ఇప్పుడు మార్చ్‌కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే మార్చ్ అంటే ఫిబ్రవరి వరకు వస్తాయన్నమాట. హ్మ్. మార్చ్‌కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే ఆ కింద ఉన్న ప్రొవిజన్స్ లైక్ అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ లైక్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అంటాం. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 31 మార్చ్‌లో మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే ప్రతి మంత్‌కి సంబంధించి వాల్యూస్ అన్నీ నెక్స్ట్ మంత్‌లో క్లియర్ చేస్తారు. ఓకే. హ్మ్. ఫిబ్రవరి మంత్ సాలరీస్ మార్చి 1 నుంచి 5 తారీఖు లోపల ఇస్తారు. జనవరికి సంబంధించిన సాలరీస్ ఫిబ్రవరి 1 నుంచి 5 తారీఖు లోపల ఇస్తారు కదా! ఇమ్మీడియేట్‌గా 31 హ్మ్. డేలో ఇవ్వలేరు కదా! సాలరీస్. హ్మ్. ఓకే. సో, కాబట్టి మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా 31/3కి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. హ్మ్. సో, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసి ఆ ఇయర్‌ని కంప్లీట్ చేయాలి. ఇవ్వకపోయినా యాహ్! ఇచ్చినట్టుగా చూపించుకుంటారు. 31 మార్చ్‌లో. ఓకే. ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ నెక్స్ట్ ఇయర్‌కి మనం అసెట్స్ గాను, లయబిలిటీస్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో, ఓకే. ఆ ప్రాసెస్‌లో 31 మార్చ్‌లో మనం చేయాల్సిన కొన్ని వర్క్స్ ఏంటి? ఇప్పుడు మనకు డిసెంబర్ ఉంది. నెక్స్ట్ హ్మ్. మార్చ్‌కొస్తాం. మార్చ్‌కొచ్చిన తర్వాత ఆ ఇయర్‌ని మనం కంప్లీట్ చేయాలి పూర్తిగా. కంప్లీట్ హ్మ్. చేసేస్తే ఆ ఇయర్‌ది సెపరేట్‌గా ప్రాఫిట్ అండ్ లాస్‌లో డివైడ్ అయిపోతాయి. హ్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు నువ్వు చేసే సర్వీస్‌కైనా, నెక్స్ట్ ట్రేడింగ్‌కైనా, మ్యానుఫ్యాక్చరింగ్‌కైనా, పార్ట్నర్‌షిప్‌కైనా నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఏవైనా హ్మ్. కూడా ఫైనల్‌గా లాస్ట్‌లో నువ్వు ఇదే విధంగా చేయాలి. కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. ఓకే. ఇయర్ ఎండ్ అడ్జస్ట్‌మెంట్ చేయాలి. ఓకే. సో, డన్. ఇప్పుడు చూడు లైక్ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా! అవన్నీ ఎంటర్ చెయ్యి. F7లో తీసుకో అన్నీ. అన్నీ F7. వోచర్‌లోకి వెళ్ళు. F7 తీసుకో. యాహ్! అన్నీ F7 31 మార్చ్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా F7లోనే ఎంటర్ చేసుకోవాలి. ఓకే. యాహ్! సో, ఎంట్రీ చూడు. ఫారూక్ మార్కెటింగ్ ఫర్ కన్సల్టింగ్ ఫీస్ F7. ఫారూక్ మార్కెటింగ్ డెబిట్, కన్సల్టింగ్ ఫీస్ క్రెడిట్ తీసుకోవాలి. ఆల్ట్ సి ఇచ్చి క్రియేట్ చెయి. ఆల్ట్ సి ఇవ్వు. యాహ్! సన్‌డ్రీ డెబ్టార్స్ అతను మన దగ్గర సర్వీస్ తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వలేదు. ఆ! ఓకే. 20,000. హ్మ్. 20,000. నెక్స్ట్ వచ్చేసి మనకి కన్సల్టింగ్ ఫీస్. నెక్స్ట్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా నువ్వు ఏప్రిల్ మంత్ నుంచి చేసుకుంటా వచ్చింటావు. సో, అవే రెంట్ డెబిట్, రెంట్ పేయబుల్ క్రెడిట్. అలా చెయి. రెంట్ ఆల్రెడీ ఉంటది. రెంట్ పేయబుల్ కొత్తగా క్రియేట్ చెయి. రెంట్ అకౌంట్ ఆల్రెడీ ఉంది. రెంట్ పేయబుల్ చేయాలా? క్రియేట్ చెయి. యెస్. రెంట్ డెబిట్ చేసి రెంట్ పేయబుల్ క్రియేట్ చెయి. రెంట్ టైప్ చేయి. ఆల్రెడీ వెయిట్. రెంట్ ఆల్రెడీ డెబిట్. సెకండ్ దాంట్లో చెయి. బ్యాకప్ చెయి. రెంట్ ఇవ్వు అక్కడ. ఆపేసేయండి. కింద చెయి. ఓకేనా? రెంట్ పేయబుల్, సాలరీ పేయబుల్ అది ఇస్తా. నెక్స్ట్ క్రెడిట్, రెంట్ పేయబుల్. ప్రొవిజన్స్ అన్నా, కరెంట్ లయబిలిటీస్ అన్నా ఒకటే. వెయిట్. ఆల్ట్ సి ఇవ్వు. హ్మ్. రెంట్ పేయబుల్. అండర్‌లో ప్రొవిజన్స్ తీసుకో. ప్రొవిజన్స్ అన్నా, కరెంట్ లయబిలిటీస్ అన్నా ఒకటే.
ఓకే. సేవ్ చేయి. అన్నీ ఇలాగే చెయ్యి. నెక్స్ట్ సాలరీ కూడా సేమ్. సాలరీ డెబిట్, సాలరీ పేయబుల్ క్రెడిట్. వీటినే ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్ అంటాం, ప్రొవిజన్స్ అంటాం. ఓకే. హ్మ్. ప్రతి కంపెనీలో 31st మార్చ్‌లో ఇలాగే చేయాలి. ఓకే. మొత్తము గూగుల్ యాక్సెస్ ఇస్తాను. లైక్ మెయిల్‌కి ఇస్తాను. వాటిలోనే టెక్నికల్ ఫైండ్స్, ఫస్ట్ మెటీరియల్ వీడియోస్, సెకండ్ మెటీరియల్ వీడియోస్, GS1 ఫైలింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. నిదానంగా హ్మ్. టైం ఉన్నప్పుడల్లా ఒక వీడియో ఆన్ చేసుకొని చూసుకొని ప్రాక్టీస్ చేసుకో. ఓకే. ఏమైనా డౌట్స్ వస్తే నాకు కాల్ బ్యాక్ చేయి లేదా మెసేజ్ చేయి. ట్రాన్స్‌ఫర్ రాదు. అలా చేయొద్దు. ట్రాన్స్‌ఫర్ ఆఫర్ ట్రాన్స్‌ఫర్ అనేది చేయొద్దు. యాక్ అప్పుడు ఏం ఇక్కడ చేసుకున్నావు అక్కడ? డెబిట్‌లో ఏం పెట్టాలి సార్? నెక్స్ట్ ఎంట్రీ చూడు. ఏముంది అక్కడ? ట్రాన్స్‌ఫర్ ఆఫీస్ ఎక్స్‌పెన్స్ అకౌంట్ టు ఆఫీస్ ఎక్స్‌పెన్స్ పేయబుల్. ట్రాన్స్‌ఫర్ అనేది ఇవ్వకూడదు. ఆఫీస్ ఎక్స్‌పెన్స్ ఆల్రెడీ ఉంది కదా! డెబిట్ ఆఫీస్ ఓకే. ఎక్స్‌పెన్స్. ట్రాన్స్‌ఫర్ అనేది మీనింగ్ అంతే. ఓకే. 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 పేయబుల్స్ మాత్రమే కొత్తగా చేయి. రిమైనింగ్ అన్నీ ఉంటాయి ముందుగానే. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ ఆల్రెడీ ఉంటది. ఓపెన్ చెయి. ఇది రాజ్ ట్రావెల్ టు క్యాబ్ హైరింగ్ చార్జెసా? క్యాబ్ హైరింగ్ డెబిట్, రాజ్ ట్రావెల్స్ క్రెడిట్ ఆల్రెడీ ఉంటాయి ఓకే. చూడు. ట్రావెల్స్ క్రెడిట్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ ఉంటది చూడు. ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా, చార్జెస్ అన్నా ఒకటే. అంతేనా సార్? కిందికి రా నెక్స్ట్. డిప్రిసియేషన్ అంటే ఫస్ట్ మంత్‌లో నువ్వు అసెట్స్ కొన్నావు. అసెట్స్ మీద ఇయర్ డిప్రిసియేషన్ తీయాలి. ఓకే. హ్మ్. సో, డిప్రిసియేషన్ డెబిట్ టోటల్ వాల్యూ 14,000 తర్వాత రిమైనింగ్ అని క్రియేట్ చేయి. లెడ్జర్ క్రియేట్ చెయి. డిప్రిసియేషన్ ఈ డెప్రిసియేషన్ క్రియేట్ చేయాలా? జనరల్ ఎక్స్‌పెన్స్ తీసుకో. సో, ఇవన్నీ వేయాలా సార్? కంప్యూటర్, సెల్ ఫోన్ అంతా. క్రియేట్ చేసేయి. ఇది క్రెడిట్‌లోనా? హ్మ్. డెబిట్ అప్పుడు డిప్రిసియేషన్, రిమైనింగ్ అని క్రెడిట్. హ్మ్. అంటే ఏ అసెట్ మీద ఎంతెంత వాల్యూ రిటర్న్ తీసుకున్నారు అని మీనింగ్. ఏ అసెట్ కొన్నా బిజినెస్ కోసం ఇయర్ దాని మీద వాల్యూ తగ్గిస్తూ రావాలి. యాస్ పర్ కంపెనీ నార్మ్స్ ప్రకారంగా.
ఆఫీస్ ఎక్విప్‌మెంట్ లేదు. ఆఫీస్ ఎక్స్‌పెన్సెసే ఉంది. క్రియేట్ చేయి. ఆల్ట్ సి. ఎక్విప్‌మెంట్ అందులో సరైన ఫిక్స్డ్ అసెట్ తీసుకో. సేవ్ చెయి. అలా చేయాలి అసెట్స్ మీద. నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్‌పెన్స్, డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ డెబిట్ తీసుకో. ప్రీపెయిడ్ అనేది క్రెడిట్ తీసుకో. ఆల్ట్ సి. ప్రీపెయిడ్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్. ప్రీపెయిడ్ అనేది క్రెడిట్, మెగాజిన్ అనేది డెబిట్. ఫస్ట్ తీసుకో, మెగాజిన్ తీసుకో ఫస్ట్. మెగాజిన్ సబ్స్క్రిప్షన్. ఇప్పుడు ప్రీపెయిడ్ అనేది నువ్వు జులై మంత్‌లోనో ఓకేనా? జులై మంత్‌లో తీసుకొని ఉంటావు. అది డిఫాల్ట్‌గా ఉంటది. లేనిది మనం తీసుకోవాలి. ఓకే. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్. సేవ్ చేయి. డెబిట్. నెక్స్ట్ ఎంత అమౌంట్? 900. తర్వాత నెక్స్ట్ ప్రీపెయిడ్ అనేది క్రెడిట్. ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ కరెంట్ అసెట్. ఇది నువ్వు జులై మంత్‌లో తీసుకొని ఉంటావు. నువ్వు అన్ని మంత్‌లు చేసి ఉంటే గనుక ఇక్కడ యాడ్ అయ్యేది. ఓకే. ఓకే. కరెంట్ అసెట్ సేవ్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్‌పెన్స్ డెబిట్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ క్రెడిట్. ఇన్సూరెన్స్ ఎక్స్‌పెన్స్ అని క్రియేట్ చేయి. ఆల్ట్ సి. ఇన్సూరెన్స్ ఎక్స్‌పెన్స్ డెబిట్, డైరెక్ట్ ఎక్స్‌పెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇది లాస్ట్‌లో ఆగస్ట్ మంత్‌లో చేసి ఉంటావు నువ్వు. అది ఈడ కవర్ అయితది నువ్వు చేసి ఉంటే. కరెంట్ అసెట్ You ఆల్రెడీ already బ్యాక్ వచ్చి ఉందంట. ఎస్కేప్ టైప్ చేయి ప్రీపెయిడ్ అని. సేవ్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ income ట్యాక్స్ tax ఎక్స్‌పెన్స్. payable. ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్. మెయింటైన్ 500. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. ఆల్ట్ సి. ప్రొవిజన్స్. పేయబుల్స్ అంటే ప్రొవిజన్స్ అండర్‌లో లేదంటే కరెంట్ లయబిలిటీస్ ఫిక్స్ అప్. Okay. సేవ్. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ స్టేషనరీ. ఆల్ట్ సి. స్టాక్ ఆఫ్ స్టేషనరీ కరెంట్ అసెట్. స్టాక్ ఆఫ్ స్టేషనరీ రివర్స్ ఎంటర్ చేయాలి. ఎందుకని చెప్తారు. కరెంట్ అసెట్. సేవ్. కంట్రోల్ ఏ. యా. Of stationery 5,000. కింద స్టేషనరీ తీసుకో. ఆల్రెడీ ఉంటా చూడు. వెయిట్ బ్యాక్ రా. ఆల్రెడీ చేసావు చూడు లాస్ట్ వన్. టైప్ చేయి జస్ట్. యా. ఎంటర్. సేవ్. నెక్స్ట్ డ్రాయింగ్స్. What's the drawings account? తర్వాత ఇది క్యాపిటల్. ఓకే. యాక్చువల్‌గా ఇంతవరకు చేయాలి. ఇంతవరకు చేస్తే నీకు 208 ప్రాఫిట్ అండ్ లాస్ అమౌంట్ ఉంది కదా అక్కడ. 208 అంటే మార్చికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే మనకు ఇంతవరకు చేయాలి. ఇంతవరకు చేస్తే మార్చికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ వస్తది. ఓకే. ఓకే. అక్కడ 208,659 వచ్చింది కదా! ఆ వచ్చిన ప్రాఫిట్‌ని క్యాపిటల్‌లోకి యాడ్ చేస్తే క్యాపిటల్ వాల్యూ పెరుగుతది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ 0 అయిపోతుంది. ఒకసారి యాడ్ చేయి. ప్రాఫిట్ అండ్ లాస్. ఇది జర్నల్ ఎంట్రీలో క్రియేట్ చేయాలా? యెస్. ప్రాఫిట్ అండ్ లాస్. అక్కడ నీకు వేరే వాల్యూ వచ్చింది. బట్ అన్ని మంత్‌లు చేస్తే నీకు ఆ వాల్యూ వస్తది. అక్కడ ఉండే
వాల్యూ Yeah, okay. 7717 ఎంటర్. సో ఆ వాల్యూ 0 అయిపోయి క్యాపిటల్ కలిపేస్తాం. క్యాపిటల్. Okay. ఇలా నువ్వు ట్రేడింగ్ కంపెనీ చేసినా, సర్వీస్ కంపెనీ చేసినా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా ఇలాగే ఎంటర్ చేసుకోవాలి. ఇయర్ అండ్ యాక్టివిటీ. ఓకే, ఎస్కేప్ Okay. సేవ్ చేయి. యా, ఒకసారి బ్యాక్ వెళ్ళు, ప్రాఫిట్ అండ్ లాస్ చూడు. యా, ఆల్ ట్యాప్. తర్వాత ఎస్కేప్ బ్యాలెన్స్ షీట్ చూడు. ఆల్ ట్యాప్. యా, ఇక నీకు టోటల్ వాల్యూ ఎంత వచ్చింది కింద? 3,99,889 వచ్చింది. ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇది క్లోజింగ్ బ్యాలెన్స్, ఇది నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మార్చాలి. ఓకే, Okay. ఎస్కేప్. ఓకే, సో ఇక్కడ ప్రీతి టెక్నాలజీస్ ఉంది కదా, అది ఆల్రెడీ క్లిక్ చేసి డిలీట్ చేయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సెకండ్ ఫస్ట్ సెలెక్ట్ చేయి, కింద కింద. ఇదా సార్? ఎస్. ఓకే, అక్కడికి వెళ్ళు, కంపెనీలోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ లో కంపెనీ పైకి షర్ట్ కంపెనీ చేసి ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేద్దాం. పైన డేటాలోకి వెళ్ళు, కంపెనీ పక్కన డేటా రైట్ సైడ్ స్ప్లిట్ డేటా. ఓకే, ఎంటర్. ఇక్కడ మనము ప్రజెంట్ 24 లో ఉన్నాం కాబట్టి 25 కి మనం స్ప్లిట్ చేయాలి. ఒకవేళ 25 లో ఉంటే 26 కి మనం స్ప్లిట్ చేయాలి. ఇక్కడ 1 ఏప్రిల్ 25 1 ఏప్రిల్ 25 1 ఏప్రిల్. ఫైనాన్షియల్ ఇయర్. ఓకే. ఎప్పుడు పడితే ఏ డేట్ పడితే ఆ డేట్ మనం స్ప్లిట్టింగ్ ఇవ్వకూడదు. ఓకే, 1/4/25 ఉండాలి, అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఉండాలి. ఇప్పుడు Okay. ఆల్రెడీ ఒక కంపెనీ పాతది ఉంది, ఇప్పుడు స్ప్లిట్ చేస్తే 2 కొత్త కంపెనీలు ఎంటర్ అయిపోయి ఎంటర్ స్ప్లిట్ ఎంటర్. ఓకే, కంపెనీ స్ప్లిట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఒరిజినల్, లాస్ట్ కంపెనీ వచ్చేసి న్యూ కంపెనీ, మధ్యలో ఉండేది డూప్లికేట్. ఇప్పుడు మనం ఏ ఇయర్ దాన్ని మనం తెలుసుకోవాలంటే ఇవన్నీ ఆల్టర్ చేసుకోవాలి. ఆల్టర్ చేసుకోవాలంటే ఏ ఇయర్ అనేది పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ లో పైన కంపెనీ సెలెక్ట్ చేయి, లెఫ్ట్ సైడ్ లో కంపెనీ పైన ఆల్టర్ 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 సెకండ్ కంపెనీ సెలెక్ట్ చేయి, ఆల్ట్ డి ఇచ్చి డిలీట్ చేయి. ఆల్ట్ డియా? డి ఫర్ ఢిల్లీ ఎంటర్. ఎస్. ఓకే, మళ్ళీ కంపెనీలోకి వెళ్ళు, ఆల్టర్ ఫస్ట్ సెలెక్ట్ చేయి, దాన్ని రైట్ కంట్రోల్ రైట్ ఆర్ ఇవ్వు, కర్సర్ లాస్ట్ పెట్టు, కంట్రోల్ రైట్ ఆరో మళ్ళీ ఇవ్వు, కంట్రోల్ రైట్ ఆరో. యా, అక్కడ బ్రాకెట్ లో 24/25 అని ఇవ్వు, 24/25. అక్కడ కాదు, అక్కడే కంపెనీలో సర్వీస్ కంపెనీ పక్కన లాస్ట్ లో టైప్ చేయాలా? లాస్ట్ వెళ్ళు, కర్సర్ బ్రాకెట్ లో 24/25 బ్రాకెట్ లో సేవ్ చేయి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ తీసుకో, దాని కింద తీసుకో, కంట్రోల్ రైట్ ఆర్ ఇవ్వు, లాస్ట్ వెళ్ళు, అది ఎడిట్ చేసి 25/26 పెట్టు. ఇవన్నీ తీసేయాలా? తీసేయి, మొత్తం లాస్ట్ పెట్టి తీసేయి, మొత్తం ఎడిట్ చేసి బ్రాకెట్ లో 25/26 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో బ్యాక్ వచ్చి సో పైన చూడు, నో వచ్చేట్స్ ఎంటర్. 1 minute సార్. యా
హలో. సో ఇప్పుడు పైన నో వచ్చర్స్ ఎంటర్డ్ అంటే అది కొత్త కంపెనీ అని అర్థం. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయి. బ్యాలెన్స్ షీటా? సో ఆల్ట్ F1 నువ్వు పైన చూడు 25, 26 అంటే న్యూ కంపెనీ. ఓకే, లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3,99,889 రూపీస్ వచ్చేసిందా? పాత కంపెనీలో ఉన్న బ్యాలెన్స్ షీట్ లో వాల్యూ అంతా న్యూ కంపెనీలకి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇలా ఇయర్ కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది మనం చేసుకుంటాం. ఎందుకంటే సో ఏ ఇయర్ది ఆ ఇయర్ది సపరేట్ గా ఎంత ప్రాఫిట్ ఉందని తెలియాలంటే ఇలా చేసుకుంటాం. లేదు 2-3 సంవత్సరాలు కలిపి కంటిన్యూ చేసుకుంటా అంటే కొందరు చేసుకునే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, లేదు సార్ ఈ వాల్యూస్ అన్ని జీరో చేసి ఫ్రెష్ గా మళ్ళీ మేము 2025 నుంచి ఎంటర్ చేసుకోవాలి అనుకుంటే ఈ వాల్యూస్ అన్ని జీరో చేయాలి. ఓకే, బ్యాక్ ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. లెడ్జర్ రైట్ సైడ్ లో మల్టీ ఆల్టర్, ఇందులో మల్టీ ఆల్టరా? మల్టీ మాస్టర్స్ కింద రైట్ సైడ్ యా మల్టీ ఆల్టర్ ఎంటర్. సో ఈ వాల్యూస్ అన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అనమాట. లెడ్జర్ లాస్ట్ ఇయర్ లో మనం స్ప్లిట్ చేస్తే ఇయర్ లకి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చాయి. వీటన్నిటిని జీరో ఓకే. చేయాలి. రైట్ సైడ్ లో ఉన్నాయి చూడు, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్ కి ఇచ్చి ఇదా? రైట్ సేవ్ చేయి, కంట్రోల్ ఏ. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడు. సో బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1 జీరో అయిపోయిందా? వాల్యూస్ అన్ని ఆ! ఏమీ లేవు. ఇప్పుడు మళ్ళీ నేను బై కొత్తగా మిస్టేక్ ఇది మల్టీ ఆల్టర్‌లో ఇది నేను 0 వాల్యూస్ చేస్తే మళ్ళీ తీసుకురావచ్చా? లేదు, ఇంక రావు. వన్స్ ఒకసారి ఓకే. జీరో చేసామంటే మళ్ళీ రావు. ఓకే. ఓకే. ఓకే, ఓకే. సో అంటే మనం కొత్తగా ఎంటర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా దాన్ని క్లియర్ చేసేసేయాలి ఏం ఉంచకుండా. ఓకే. ఓకే. ఓకేనా? సో అది ఇలా. నెక్స్ట్ నువ్వు సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఇలాగే చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? లేదు సార్. యా, సో డన్. నెక్స్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉంది కదా,